ఏమండి ఏంటిది? ఓపెన్ చేసి చూడండి. ఓహ్! జాబ్ ఆఫర్. నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, నీకు జాబ్ చేయాల్సిన అవసరం లేదని. మళ్ళీ ఇదేంటి కొత్తగా? బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఇదే చెప్పాను మీ వాళ్ళకి. నువ్వు ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని చేసుకుంటే చాలు. ఒక అవకాశం ఇచ్చి చూడండి, చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు జాబ్ చేయడం. చెప్పకుండానే రిటర్న్ టెస్ట్ రాస్తాను. మీకు చెప్పకుండానే ఇంటర్వ్యూకి వెళ్ళాను. జాబ్ ఆఫర్ వచ్చింది కాబట్టి మీకు చెప్పాను. ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే మీకు గౌరవం, ఒప్పుకోకపోయినా నేను జాబ్ చేస్తాను. జాబ్ చేయడం అయితే ఆపను నేను. అంటే నేను ఒప్పుకోకపోయినా జాబ్ చేస్తా ఉంటాను. జాబ్ చేయడం మాత్రం పక్కా. అంత అవసరమే ఉంది నీకు? అంటే ప్రతిసారి మీరు అంటూ ఉంటారు కదా, తిని కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది, సంపాదించాలో తెలుస్తుంది, నీలా కూర్చొని తినే వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటూ ఉంటారు కదా. ఆ సంపాదిస్తే ఎలా ఉంటుందో దాని అర్థం ఏంటో తెలుసుకుందామని. ఏం తెలుసుకుంటావు సంపాదించి? అదే మీరు ప్రతిసారి అంటూ ఉంటారు కదా. రోజు టీవీలో వస్తూ ఉంటాయి కదా, ఆడదే ఆధారం, ఆకాశంలో సగం, కార్తీక దీపం లాంటి సీరియల్స్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఉమెన్ ఎగ్జిస్టెన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి నువ్వేమీ కంకణాలు కట్టుకొని ఫైట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. కాబట్టి సంప్రదాయబద్ధంగా ఇంట్లో ఉండు చాలు.